అయితే మీ ముగ్గురిని తరుణ్ సతాయిస్తాడా? 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 సో మీకోసం నేను ఇట్లా వాడిని ఇబ్బంది పెట్టినా, ఓకేనా? మీరైతే హ్యాపీ కదా ఇప్పుడు? సరే, నువ్వు ఒక పాట పాడితే వినాలనుకుంటున్నా. కాదు కాదు, ఇంతకుముందు ఒక వీడియో చూపించి నా పాట మంచిగా వాడినావు, ఆ పాట పాడు. ఇద్దరు వాడండి కావాలంటే, బాగా వాడిరు. దండానికి పిండేసిన నాని అంగి ఇంకా ఎండనేదురా, నీ పెండ్లికి పెట్టుకున్న ఎర్రని పారాని ఇంకా పోనేలేదురా, వదినమ్మ మెడలను వేసిన 3 ముళ్ళురా, 3 రోజులుగాక ముందే ఊరి తాడయిందిరా, అన్నా నీ కోసం ఒక ఇల్లే గడుతరా అని దాసుకున్న పైసలన్నీ నీకే వెడితిరా, ఇంతలోనే అన్నా ఇంతలోనే అన్నా ఆ గంగొడ్డుకే బొందదోడుకొని అన్నా, ఇక ఇదే నాకు ఇల్లు అన్నవారా అన్నా, నీ పెయి నిండా సరి పెడుతుందని అన్నా, అన్నా పన్నవారమన్ను మీద పోసుకొని, అన్నా పన్నవారమన్ను మీద పోసుకొని. సూపర్ అసలు. కాదు, మీరు ఇద్దరు కలిసి పాటలు పాడొచ్చు కదా? 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది నిజం చెప్పాలంటే. ఓకే, అంటే నేను ఏమంటా అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని మనం చూపించుకుంటేనే మనం ఏందనేది తెలుస్తుంది. ఇప్పుడు చదువు అనేది ఇంపార్టెంట్ కాదు, అంటే ఇజ్జత్ పోయిందని అనుకుంటున్నావు కదా. సో ఈ పాటతోటి నువ్వు ఎన్నో ఉంటావు, అర్థమవుతుందా? పాటలు పాడడం నేర్చుకో. రాదేమో కానీ ఎడిటింగ్ నువ్వు ఎట్లా అంటే అట్లా చేస్తాడు, నెంబర్ 1 ఎడిటింగ్ చేస్తాడు. అందుకే మన మీద వాడు చదువుకుని మేము ఏమనట్లేదు, ఎందుకంటే చదువు ఒకటే ఆధారం. అంటే నేను ఏమంటే ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సో ఆ టాలెంట్ మనం బయట పెట్టుకుంటే చాలు నిజం చెప్పాలంటే. సో దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టు గంతే.